ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. వజ్ర వైరోచిని ఆస్ట్రాలజీకి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనం తెలుసుకోబోయే విషయం చాలా ప్రత్యేకమైనది. మన భారతీయ జ్యోతిష శాస్త్రంలో ప్రతి ఒక్కరిని వారి జనన సమయాన్ని బట్టి రాసులు నిర్ణయిస్తారు. కానీ అందరిలో కొన్ని ప్రత్యేకమైన రాసులు ఉంటాయి. వీరిని శివుడి అంశతో పుట్టిన వారని పండితులు చెబుతుంటారు. శివుడి అనుగ్రహం, శక్తి, భక్తి, నియమం ఇవన్నీ ఈ రాసులకు సహజంగా ఉంటాయి. ఇవాళ మనం అలాంటి 4 రాసుల గురించే తెలుసుకుందాం. వీరి లక్షణాలు, శివునితో సంబంధం, జీవిత ప్రయాణం గురించి వివరంగా చెప్పబోతున్నాం. మరి మొదలు పెడదామా? ముందుగా ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. శివుడు అనగానే మనకు గుర్తొచ్చేది శాంతి, ధైర్యం, న్యాయం, త్యాగం మరియు తపస్సు. అలాంటి గొప్ప దైవ స్వరూపంలో భాగంగా జన్మించిన వారు అంటే శివుడి గుణాలను కలిగి ఉన్నవారు జీవితంలో ఎంత కష్టం వచ్చినా నిలదొక్కుంటారు. ఇలాంటి వ్యక్తులు శాంతంగా, ధైర్యంగా వ్యవహరించగలరు. శివునిలా తపస్సుతో జీవితాన్ని తీర్చిదిద్దగలరు. నిజాయితీతో నడుచుకుంటారు. శివుని అనుగ్రహం ఎప్పుడూ వారిని రక్షిస్తుంది. అకస్మాత్తుగా శుభవార్తలు, ధనప్రాప్తి, గొప్ప అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది. శివుడి అంశతో పుట్టిన ఆ రాశులెవరో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు. వీరి మనసు లోతైనది. శివుడు మౌనంగా ఉండే మహాయోగి. వృశ్చిక రాశి వారు కూడా అంతే మౌనంగా, ధ్యాన స్వరూపంగా ఉండే స్వభావం కలవారు. వీరు పుట్టిన వారి ఆత్మశక్తి చాలా బలంగా ఉంటుంది. కష్టాలను అధిగమించే ధైర్యం వీరిలో పుష్కలంగా ఉంటుంది. వీరు భక్తిలోనూ, తపస్సులోనూ ముందుంటారు. శివుని అనుగ్రహంతో వీరి జీవితంలో పెద్ద పెద్ద గెలుపులు సాధిస్తారు. ఈ రాశి వారు శివుని మెప్పు పొందేందుకు ప్రతి సోమవారం రుద్రాభిషేకం చేయటం, అలాగే మృత్యుంజయ మంత్రం జపించడం వల్ల మరిన్ని ఉత్తమ ఫలితాలు పొందగలరు. రెండవ రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. వారు రెండు వైపులా ఆలోచించగలరు. శివుడు అర్ధనారీ స్వరూపుడని మనకు తెలుసు. అదేవిధంగా మిథున రాశి కూడా ద్వంద్వ స్వభావం కలిగిన వారు. వీరు శక్తి, శాంతి రెండిటికి ప్రతినిధులుగా ఉంటారు. వీరిలో భక్తి భావం ఎప్పుడూ పుష్కలంగా ఉంటుంది. కొందరు మిథున రాశి వారు శివుని ఉపాసన ద్వారా జీవితాన్ని మార్చుకున్నారు. వీరు జ్ఞానాన్ని ప్రేమిస్తారు. మాట్లాడటంలో నిపుణులు. మిథున రాశి వారు శివారాధన చేయటం, శివ చాలీస పఠనం చేయటం, అలాగే సోమవారం ఉపవాసం ఉండటం వంటివి చేయటం వల్ల మరిన్ని ఉత్తమ ఫలితాలు పొందగలరు. మూడవ రాశి మకర రాశి. మకర రాశి వారు క్రమశిక్షణ, శ్రమ, నియమానికి ప్రతీక. ఈ లక్షణాలు మన శంకరునిలో కనిపించేవే. శివుడు హిమాలయాలలో తపస్సులో లీనమై ఉండేవాడు. మకర రాశి వారు కూడా తపస్సులో నిబద్ధతతో ఉండగలవారు. వీరి జీవితానికి శివుడు ఒక మార్గదర్శకుడు. మకర రాశి వారు తక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా చేయగలవారు కూడా. వీరు జీవితంలో కష్టాలు ఎదురైనా శివుని ఆశ్రయంతో వాటిని అధిగమిస్తారు. మకర రాశి వారు శివునికి దగ్గర కావాలంటే ప్రతిరోజు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. శివాలయంలో అర్చన చేయాలి. ఇలా చేయటం వల్ల శివుని అనుగ్రహం పొందగలుగుతారు. మరి ఇక 4వ రాశి మేషరాశి. ఈ రాశి వారు శక్తి, జాగ్రత్త, వేగం ఇవన్నీ ఈ రాశి వారి లక్షణాలు. శివుడు రౌద్ర రూపంలో తాండవం చేసే శక్తి మన అందరికీ తెలుసు. అదే శక్తి మేషరాశి వారిలోనూ ఉంటుంది. కానీ ఈ శక్తిని సరిగా నియంత్రించగలిగితే ఈ రాశి వారు ప్రపంచంలో అగ్రగాములు కావచ్చు. వీరిలో భయం లేదు. శివునిలా ధైర్యంగా ఎదురెళ్లగలరు. వీరు ఎప్పుడూ న్యాయపరులు, అలాగే నిజాయితీ పరులు కూడా. ఈ లక్షణాలు శివునికి నచ్చేవి. మేషరాశి వారు శివుని ఆశీర్వాదం పొందాలంటే శివునికి శివలింగానికి బెల్లం కలిపిన నీటితో అభిషేకం చేయాలి. శివ తాండవ స్తోత్రం పఠించాలి. ఇలా చేయటం వల్ల శివుని అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందగలరు. ఈ రాశుల వారు జీవితంలో శివుని మార్గాన్ని అనుసరిస్తే అనుకున్నదంతా సాధించగలరు. మీరు ఈ రాశుల్లో ఒకరిగా ఉంటే మీరు నిజంగా అదృష్టవంతులే. ప్రతి సోమవారం శివుని ఆరాధన చేయండి. ఓం నమ శివాయ అని రోజు జపించండి. జీవితం ఆశ్చర్యంగా మారిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన జ్యోతిష్య విషయాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ.